అందరికీ నమస్కారం. నేను మీ రాంగల్. నేను రాసే ప్రతి కథ, ప్రతి మాట మిమ్మల్ని సంతోషపరచాలనే కోరుకుంటాను. కొన్నిసార్లు అటు ఇటు అయినా సరే నా ప్రతి ప్రయత్నం మీకోసమే. ఆ ప్రయత్నంలోనే మరో కథతో కాదు ఒక జీవితంతో మీ ముందుకు వచ్చా. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఇది కథ కాదు, జీవితం. 2005 ఫిబ్రవరి 12 రాయలసీమ మారుమూల ప్రాంతమైన కపట్రాల అనే గ్రామంలో మన వినోద్ జన్మించాడు. ఆ ఒక్క ఊరి పేరు చాలు చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ భయపడడానికి. ఫ్యాక్షనిజంతో నిండిన గ్రామం అది. ఎప్పుడు ఏం జరుగుతుందా అని గ్రామస్తులంతా భయంతో ఉండేవారు. ఆ భయంతోనే ఉన్నవన్నీ అమ్ముకొని వలసపోయారు వినోద్ వాళ్ళ ఫ్యామిలీ. 2009 కర్నూలు వరదలతో మునిగిన సమయం అది. వరదలు కాస్త సర్దు మునిగాక కర్నూలుకు వచ్చారు మన వినోద్ వాళ్ళ ఫ్యామిలీ. అలా కర్నూలులో సెటిల్ అయ్యారు. 2010 వినోద్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అదే మొదటి రోజు. అందరి పిల్లలు ఏడుస్తూ స్కూల్కి వచ్చేవారు. ఎంతైనా మొదటి రోజు కదండి. కానీ మన వినోద్ మాత్రం ఏమాత్రం కన్నీరు రాల్చకుండా అలానే వచ్చేశాడు. బహుశా కన్నీటి విలువ ఆ చిన్న సమయంలోనే తెలుసుకున్నట్టున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అక్కడ 5th క్లాస్ వరకే ఉండేది. 5th క్లాస్ చివరి రోజులది. ఆ వయసులోనే వినోద్ స్కూల్ టాపర్. అందరికీ చాలా స్పెషల్. చివరి రోజులు కావున వినోద్ వాళ్ళ తెలుగు మేడం అయితే చాలా బాధపడింది. ఎక్కడైనా టీచర్స్ని మిస్ అవుతామని స్టూడెంట్స్ బాధపడతారు. కానీ ఇక్కడ మన వినోద్ కోసం అందరూ బాధపడ్డారు. మన వినోద్ అంటే చాలా స్పెషల్ వాళ్ళకి. ఆ చివరి రోజులలోనే మన వినోద్కి ఫస్ట్ ప్రపోజల్ వచ్చేసింది. ఆ వయసులో ప్రేమ అంటే ఏం తెలుస్తుంది చెప్పండి? అంతా సినిమామయం. వాళ్ళ క్లాస్మేట్ అయిన ఒకరు స్కూల్ డైరీలో తన ప్రేమను రాసి వినోద్కి ఇచ్చింది. వినోద్కు ప్రేమ అంటేనే ఏంటో తెలియదు. అంతా సినిమామయం అయిపోయింది. అప్పుడు వినోద్ ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా ఆ డైరీని తనకే ఇచ్చేసి సైలెంట్గా వచ్చేశాడు. ప్రేమ అంటే అర్థం తెలియని వయసులోనే ప్రేమను పొందాడు మన వినోద్. అలా 5th క్లాస్ అయిపోయింది. అందరూ స్కూల్స్ మారారు. 6th to 10th క్లాస్ చదవడానికి మరో స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. అందులో మన వినోద్ ఒక క్వశ్చన్కి మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ రాశాడు. అంతే. ఆ టెస్ట్ పెట్టిన వాళ్ళు వచ్చి వినోద్ వాళ్ళ అమ్మతో మీ అబ్బాయికి ఓన్లీ 1 మార్క్ మాత్రమే వచ్చింది అని అంటారు. ఇంతకీ ఆ 1 మార్క్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటారా? అదేంటంటే తాజ్మహల్ ప్రేమకు నిలయం. ఆ తాజ్మహల్ని ఎవరు నిర్మించారు అని క్వశ్చన్ అడిగారు. ఆ ఒక్క క్వశ్చన్కి మాత్రమే వినోద్ కరెక్ట్గా సమాధానం రాశాడు. వినోద్కి ఆ స్కూల్ అంటే ఇష్టం లేదు. అందుకేనేమో ఓన్లీ ఒక క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ రాశాడు. కానీ మేము ఇంప్రూవ్ చేస్తాంలేండి మేడం అని వినోద్ వాళ్ళ అమ్మతో అని ఆ స్కూల్లోనే జాయిన్ చేసుకున్నారు. అలా కొన్ని రోజులు ఆ స్కూల్లో గడిచాయి. ఇక్కడ కూడా అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. ఇక స్పోర్ట్స్ విషయం అయితే చెప్పలేం. ప్రతి ఒక్కరూ వినోద్కి పెద్ద ఫ్యాన్ అయిపోయారు. జూనియర్స్ నుంచి సీనియర్స్ దాకా వినోద్ ఆటని చూడడానికే వచ్చేవారు. అలా వినోద్ని ద్వేషించేవారు కూడా ఎక్కువైపోయారు. ఒకరోజు ఒక సంఘటన జరిగింది. వినోద్ వాళ్ళ క్లాస్ ఇంకా బి సెక్షన్ క్లాస్ కబడ్డీ జరిగింది. వినోద్ వాళ్ళ టీమ్ స్కోర్ చాలా తక్కువగా ఉంది. వినోద్ దూకుడుగా ఆడి ఈక్వల్ స్కోర్ తెచ్చాడు. ఆ దూకుడు వెనుక ఉన్న రహస్యం వాళ్ళ క్లాస్ అమ్మాయిలు. వాళ్ళు చూస్తున్నారని తెగ ఆడేవాడు మన వినోద్. వాళ్ళు కూడా వినోద్ అని గట్టిగా చీజ్ చేసేవారు. ఇక ఎవరైనా భూమి మీద నిలబడతాడా చెప్పండి? అలా వినోద్ వాళ్ళ మ్యాచ్ని గెలిపించేశాడు. వినోద్కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సీక్రెట్గా క్రికెట్ కోచింగ్ తీసుకునేవాడు. ఎందుకంటే వినోద్కి క్రికెట్ అంటే ప్రాణం. విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. ఆ పిచ్చే ఏమో వినోద్ క్రికెటర్ కావాలనుకున్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా వినోద్ తన హోప్ని ఎప్పుడూ విడవలేదు. వినోద్ డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను విరాట్ అవుతానని అన్నాడు.
కానీ వాళ్ళ పేరెంట్స్కి అర్థం కాలేదు. నేను క్రికెటర్ అవుతాను అని చెప్పి పేరెంట్స్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. పేరెంట్స్ విషయం తెలిసిందేగా, ఒప్పుకోలేదు. అందుకే సీక్రెట్గా క్రికెట్ కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు మన వినోద్. అన్నిటిలో బాగా రాణించేవాడు. ఫిట్నెస్ అండ్ మెడికల్ టెస్ట్లో కూడా ఎప్పుడు A+ ర్యాంక్ వచ్చేవాడు. అలా క్రికెట్ ప్రయాణం సాగుతూ వచ్చింది. అలా రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు వినోద్ కర్నూల్లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాడు. అప్పుడు కనిపించింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు అనిపించింది, ఓహో, ప్రేమ అంటే మనసును సంతోషపరచడమేనా అని. అదేంటో చూస్తూ ఉండగానే మాయమైపోయింది. అప్పటి నుంచి మన వినోద్కి లవ్ మీద నమ్మకం వచ్చింది. ప్రేమకు వయసుతో సంబంధం లేదనుకున్నాడు మన వినోద్. ఇక ఎప్పుడైనా కనిపించదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళాడు. అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఇక లాభం లేదని దేవుడి దర్శనం కోసం క్యూ లైన్లో నిల్చున్నాడు. లైన్లో ఉండి కూడా అటు ఇటు చూస్తూ ఉన్నాడు. వెంటనే వెనక నుంచి అన్నా అని ఒక సౌండ్ వినిపించింది. తిరిగి చూస్తే తను మన వినోద్ లవ్ చేయాలనుకున్న అమ్మాయే. ఒక్కసారిగా వినోద్ డీలా పడిపోయాడు. ఏమైందో ఏమో కానీ మళ్ళీ తను సారీ అని చెప్పింది. సారీ ఎందుకండి అని వినోద్ అడగ్గా, మిమ్మల్ని అన్నా అని అన్నా కదండి, అందుకు సారీ అని చెప్పింది. ఒక్కసారిగా వినోద్ గాల్లో ఎగిరిపోయాడు. ఇక వినోద్ దేవుడికి ప్రియభక్తుడైపోయాడు. ఒకరోజు తను బయట కనిపిస్తుంది. తన దగ్గరకు వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడు వినోద్. ముందుకు అడుగులు వేశాడు. వెంటనే తన అమ్మా నాన్నలు ఉండడం చూసి అడుగు వెనక్కి వేస్తాడు. అదే సమయంలో తను వినోద్ వైపు చూస్తూ తన చేతులతో గుడి సింబల్ చూపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది వినోద్కి. అలా గుడి దగ్గర కలుసుకునేవారు. అదే మొదటిసారి వాళ్ళు మాట్లాడుకోవడం. అలా అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటూ ప్రేమలో పడిపోయారు. వారి ప్రేమ ఏ ఆటంకం లేకుండా మంచిగా సాగింది. వారి పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. ఇంతకీ తన పేరు ఏంటంటారా? తన పేరు ప్రీతి. వినోద్ ముద్దుగా అను అని పిలిచేవాడు. వినోద్ గురించి అన్నీ తెలుసుకుంది అను. కలిసిన కొద్ది క్షణాల్లోనే వినోద్ ఎలాంటోడో అని తెలుసుకుంది. వినోద్ కూడా అనుని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. కానీ ఇక్కడే వచ్చింది ఒక చిక్కు. వినోద్ కన్నా అను 1 year సీనియర్. ఈ విషయం వినోద్కి తెలీదు. అనుకి తెలుసు, కానీ ఎప్పుడూ చెప్పడానికి ప్రయత్నించలేదు. చెప్తే ఎక్కడ సీనియర్ జూనియర్ అని గ్యాప్ వస్తుందేమో అని భయపడేది. ఆ విషయం ఎక్కువ రోజులు దాగలేదు. వినోద్కి విషయం తెలిసిపోయింది. ఆ విషయం అనుకి ముందే తెలుసని కూడా తెలిసిపోయింది. ఆ క్షణం అర్థమైంది వినోద్ని అను ఎంతలా అభిమానిస్తుందో అని. వినోద్ అనుని తుంగభద్ర నది దగ్గరికి పిలుస్తాడు. వినోద్ అను కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అను వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వినోద్ దగ్గరకు వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ని అక్కడే ఉంచి వినోద్ దగ్గరికి వస్తుంది. వినోద్ ఎలాగోలా సీనియర్ జూనియర్ విషయం చెప్పేసి ఐ లవ్ యూ చెప్పేద్దాం అనుకుంటాడు. అలా కాస్త మాట్లాడుకొని వినోద్ సీనియర్ జూనియర్ విషయం చెప్పేస్తాడు. ఈ విషయం నీకు ముందే తెలుసని కూడా చెప్పేస్తాడు. అప్పుడు అను కాస్త టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను ఒక విషయం చెప్పాలి నీకు అని అంటాడు వినోద్. అను కూడా నేను కూడా ఒక విషయం చెప్పాలి నీతో అని అంటుంది. ఎవరు ముందు చెప్పాలో తెలుసుకోవడానికి కాయిన్ని టాస్ వేస్తారు. వినోద్ కాయిన్ని టాస్ చేయగా అది కాస్త గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న నదిలోకి పడిపోతుంది. వినోద్ నీళ్ళలో పడిపోయిన కాయిన్ను చూస్తూ ఉంటాడు. వెంటనే అను వినోద్ని హగ్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ అని అంటుంది. ఆ మాట విన్న వినోద్ కన్నీరు పెట్టేస్తాడు. ఆనందంతో మైమర్చిపోతాడు. నేను కూడా ఈ విషయం చెప్పడానికి పిలిచా అని అంటాడు. అలా
మన వినోద్ అనుల ప్రేమ కథ మొదలవుతుంది. వారి ప్రేమ ఎంతో స్ట్రాంగ్ అవుతుంది. ఇద్దరు మంచిగా చదువును సాగిస్తారు. వినోద్ వేరే అమ్మాయి వైపు చూసేవాడే కాదు. ఎందుకంటే వినోద్కి అనునే ఒక లోకం అయిపోయింది. ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవారు. వినోద్ కూడా క్రికెట్లో బాగా రాణించేవాడు. ఓవర్ వర్కౌట్ వల్ల ఒకరోజు మ్యాచ్లో కింద పడిపోతాడు. వినోద్కి అర్థమైపోతుంది ఏమో అవుతుందని. దాని తర్వాత నుంచి ఒక 10 మినిట్స్ కూడా సరిగ్గా నిల్చోలేకపోయాడు వినోద్. ఈ విషయాన్ని అను దగ్గర దాచాడు. అనుని కలిసేటప్పుడు తనపై ఏం డౌట్ రాకుండా చూసుకునేవాడు వినోద్. ఎంతైనా అను వినోద్ కోసమే ఉన్న తను కనుకోదా చెప్పండి? ఎందుకు ఇలా ఉన్నావు అని అంటుంది. అప్పుడు వినోద్ ప్రాక్టీస్లో కింద పడ్డా అని అంటాడు. వినోద్ని చూసి అను చాలా బాధపడుతుంది. ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. ఏం కాదులే అని ధైర్యం చెప్తూ జస్ట్ ప్రాక్టీస్లో కింద పడ్డా అని సర్ది చెప్తాడు వినోద్. వినోద్కి తన బాడీలో ఏదో ఒక చేంజ్ వస్తుందని అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోడు. వినోద్ వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పుకోడు. వినోద్ వాళ్ళ అన్నల సహాయంతో హాస్పిటల్కి పోతాడు. అక్కడ డాక్టర్ చెకప్ చేసి ఇలా అంటాడు, ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, సరైన వర్కౌట్ చేస్తే ఫిట్ అయిపోతాడు అని చెప్తాడు. వినోద్కి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయిందని తెలుసుకుంటాడు. అలా హాస్పిటల్ బయటకు వస్తారు. బయట అక్కడే ఉన్న అనును చూస్తాడు వినోద్. వెంటనే అను వినోద్ దగ్గరకు వచ్చి వినోద్ చెంపపై కొడుతుంది. కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వినోద్ అను తరచూ కలిసే ప్లేస్కు వస్తారు. అను పరిగెత్తుకుంటూ వెళ్ళి వినోద్ని హగ్ చేసుకుంటుంది. అను చాలా బాధపడుతుంది. నేనున్నాను అని గుర్తుందా నీకు అని బాధపడుతూ ఏడుస్తూ చెప్తుంది. అలా వారు కాస్త బాధపడతారు. అప్పుడు అను, నేను నీకు ఏ విషయంలో అడ్డురాను, కానీ ఈ ఒక్కసారి నా మాట విను అని అంటుంది. మనల్ని బాధ పెట్టే విషయం మనకు అక్కర్లేదు అని అంటుంది. వినోద్ అక్కడికి వచ్చే సమయంలోనే తన వెంట తన క్రికెట్ బ్యాట్ని తీసుకొని వచ్చి ఉంటాడు. ఆ క్రికెట్ బ్యాట్ను అక్కడే ఆ నదిలో పడేస్తాడు. తనకు ఉన్న బ్యాక్ పెయిన్ కారణం వల్ల ఇక క్రికెట్ నా లైఫ్లో అయిపోయిందని అనుకుంటాడు. అలా ప్రయత్నించకుండానే ఓడిపోతాడు. అప్పుడు అను, మనల్ని బాధ పెట్టే విషయం మనకి ఎప్పుడు దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పి వినోద్కి ధైర్యాన్ని ఇస్తుంది.